ఐలోని మల్లన్న జాతర జోరు నదుల్లో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ అయితే లేచి ఐలాండ్కి అయితే బయలుదేరినాం అనమాట. పక్కన పెట్రోల్ అయితే కొట్టేసినాం. ఇక్కడ మైసమ్మ తల్లిని అయితే ఒకసారి మొక్కుదామని చెప్పి మా కార్ అయితే ఆపినాము. సో ఇంత పొద్దుగాల కాబట్టి చూడడానికి ఇదంతా బాగుందని చెప్పి తీసిన. వ్యూ అయితే బాగుంది, గ్రీనరీ. నాకు ఇలా నేచర్ అంటే ఇష్టం. సో మనకి ఇట్లా నెక్స్ట్ ఈ స్టేట్ రోడ్ అయితే మనకి ఇది యాదగిరిగుట్ట రోడ్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకి లక్ష్మీ నరసింహస్వామి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ యాదగిరిగుట్టకి అయితే వెళ్ళిండు అనమాట. ఇట్లా పోతుంటే మధ్యలో నిద్ర వస్తుందో అని చెప్పి తమ్ముడు అయితే సాంగ్స్ పాడిండు అనమాట. చెప్పినా కదా స్ట్రేట్ వెళ్తుంది యాదగిరిగుట్ట. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, తాత వస్తుండు, పికప్ చేసుకోవాలా. అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నమాట ఇది. సో ఇక్కడ మన జాలమైసమ్మ తల్లి ఊరి చివరి ఉంటుంది. సో అయ్య అయితే ఆడ పత్తి తీసుకుంటుండు. అయ్య అదే తాత అన్నమాట. అయ్య అంటే సో మాకు చిన్నప్పటి నుంచి అలవాటు, అమ్మమ్మ తాత అన్నము, అయ్య అవ్వ అంటాం మేమైతే. సో ఇక్కడ టోల్గేట్ వచ్చింది కదా, ఇక్కడ 220 సంథింగ్ అడిగారు. సో డాడీకి ఏమైనా వచ్చిందంటే ఫాస్ట్ ట్యాగ్ తీసుకుందామని అనుకున్నాం. సో ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్నాం. సో ఈజీ అవుతుందిలే, మనకు కూడా మనీ సేఫ్ అవుతుందని. సో ఇప్పుడైతే ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్నాం అనమాట టోల్గేట్ దగ్గర. కార్లు అందరూ యాక్టివ్ అయిపోయారు. ఐలాండ్ వచ్చింది. గాయస్ మనం లెఫ్ట్ తీసుకోగానే మనకు ఫస్ట్ కమాన్ కనిపిస్తుంది శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం. రైల్వే గేట్ అయితే వాళ్ళు ఏమైనా లక్ అనుకోవాలా, లేకపోతే 20-30 మినిట్స్ ఇక్కడ వేస్ట్ అవుతుంది. హన్మకొండ వరంగల్ రైల్వే ట్యాక్స్ అనమాట ఇవి. సో పక్కగా తాపుకున్నాం. అయ్య అయితే యాపాకులు తీసుకుండు, కాపాకుమ్మలు కావాలనంటే చెట్టు ఎక్కిండు అయ్యకు వచ్చు కాబట్టి. గాయస్ ఎప్పుడో మర్చిపోయినా. సో మా జుట్టు అయితే ఇప్పుడు తలనీళ్ళ స్వామికి అయితే ఇస్తామన్నమాట. ఈ జుట్టు అందుకే పెరిగింది అనమాట ఎంతగానం, లేకపోతే ఇంట్లో ఉండనియరు అనుకో ఇంత జుట్టు వేస్తే. సో మాకు ఏమనిపించింది అంటే మా చెల్లెని దింపేసి వెళ్ళిపోదామని అనిపించింది పోతుంటే. ఎందుకు అనవసరం కానీ. సట్టేడు వారం వచ్చేరు తమ్ముడా ఐలేని జాతర వచ్చేరు, తమ్ముడా ఐలేని జాతర వచ్చేరు, తమ్ముడు సంక్రాంతి పండుగ వచ్చేరు, తమ్ముడా ఐలేని జాతర వచ్చేరు, తమ్ముడా సంక్రాంతి పండుగ వచ్చేరు, తమ్ముడా 7 రెక్కలు వచ్చేరి, తమ్ముడా ఇడుకతో పండ్లు పంపవురా, తమ్ముడా 16 బండ్లు కట్టవురు, తమ్ముడా బండెరక. గాయస్ ఇప్పుడు మీకు మెయిన్ విషయం చెప్పాలి. ఏంటిదంటే ఇప్పుడు మన ఐలాండ్లో ఎప్పుడైతే గ్రామంలో ఎంటర్ అవుతామో, గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మనకు సున్నా మేసి లాగానే ఉంటుంది. మనకు అంటూ అసలు కలర్ లాంటివి కనపడవు. జస్ట్ మనకు బ్రిక్స్ డైరెక్ట్ ఉంటుంది, నో పెయింట్ అన్నమాట ఇంటికి. మనకి రైట్ సైడ్లో అయితే యాన్యువల్ టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి బోర్డు కూడా ఉంది, చూసుకోవచ్చు యాన్యువల్ టెంపుల్ రైట్ సైడ్ అని. సో లిటరల్లీ మనకైతే ఎలాంటి వెహికల్స్ కూడా అలౌ చేయరు. ఇప్పుడైతే మనకు అలౌ చేస్తున్నారు ఇక్కడైతే. సో ఇక్కడ ఏ వెహికల్స్ కూడా అలౌ చేయరు. ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉంది. సో మనకి ఎంట్రన్స్లో అయితే ఇక్కడ మనకి ఇట్లా నంది అయితే ఇస్తుంది, శివుని మరో రూపం అయిన మల్లికార్జున స్వామి, ఇంకా ఇక్కడ కుమరవెల్లి మల్లికార్జున స్వామి. సో మనమైతే దేవుని గుడి ఎదురుగా నుంచి అయితే మనం ఎంట్రీ చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ సైడ్ అయితే లాక్ వేసేసారు, మనం అలౌ చేస్తారు. తెలుసు కదా మనం VIP ఎంట్రీ ముందరికెళ్ళి అయితే వస్తాం. మీ అందరికీ తెలుసు వెహికల్ అలో అయినప్పుడు లోపలికి మనం ఏం చేయాలో. సో అదే చేస్తాం అనమాట. సో వెహికల్ అయితే అలౌడ్ ఇప్పుడు మనకి లోపలికి. ఇప్పుడు మనం కరెక్ట్ యాన్యువల్ మల్లన్న దేవుడు ఫేస్ యొక్క మనం ఎదురుగా ఉన్నమాట కార్ మనకి. సో ఇప్పుడు అక్కడ గుడి వెనకకి వెళ్ళి లెఫ్ట్ నుంచి అట్లా బ్యాక్ అయితే వెళ్తాం అనమాట. సో గుడి చుట్టూ మనం కార్ తిప్పేస్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. మనం లెఫ్ట్ సైడ్ అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అయితే మనకి
ఫస్ట్ అయితే ఒక లైట్ కింద షెల్టర్ తీసుకుని అయితే మనం జాగ్రత్త ఆక్యుపై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు తలనీళ్ళు అయితే ఎండుకి వెళ్తున్నాం మేము ముగ్గురము. సో చెల్లి అయితే 5 కత్తర్లు ఇస్తాను మొక్కిందంట, ఎందుకంటే 10th క్లాస్లో 10/10 రావాలట. నాకు కూతురు 5 కత్తర్లు ఇస్తుందంట. 10th పాస్ అయితే 10/10 రావాలంట, 5 కత్తర్లు ఇస్తుందట. మళ్ళా సార్ సో తన నీళ్ళకి అయితే టికెట్ తీసుకున్నాం అనమాట. ఈచ్ టికెట్ అయితే 25 రూపీస్ అనమాట. కానీ లోపల గుండు గీకేసినాక మాత్రం మనిషికి ఒక 100 రూపీస్ అంట గాయస్. సో ఇక్కడ నల్లలు అయితే ఉంటాయి, అక్కడనే మనం ఫ్రెష్ అప్ అయితే అయిపోవాలన్నమాట. అయితే మేము దేవునికి బియ్యం ఇంకా ఆయిల్ అయితే ఎన్నికి వెళ్తున్నాం గాయస్. దేవునికి నూనె పోస్తారు అనమాట, దీపం ఆడ వెలుగుతుంది కదా. సో గాయస్ ఇది బతుకమ్మ పంట అనమాట. అప్పుడు రుద్రమ్మదేవి అయితే ఇక్కడ మన వరంగల్లో యుద్ధం ఇష్టప్పుడు అయితే మాత్రం ఇక్కడ వచ్చి దేవుని మొక్కి వెళ్ళేదన్నమాట. సో గాయస్ మీకు ఐలాండ్కి కొమరేలికి చాలా తేడా ఉంటుంది గాయస్. బికాస్ మీకు కొమరేలిలో అయితే మీకు పెయింట్ కనిపిస్తుంది, బట్ ఇక్కడ ఐలాండ్లో పెయింట్ కూడా ఈవెన్ కన్స్ట్రక్టర్ కూడా ఇక్కడైతే ఐలాండ్లో కట్టలేదన్నమాట. సో దేవుడు తన గుడిని నిర్మాణించుకున్నాడు అనమాట. ఇలా 46 అయితే డాడీ వాళ్ళు అయితే ఇలా నుంచి ఎగుతా అని చెప్పారు. సో ఇలా నుంచి రావాలన్నమాట, ఇక్కడ నుంచి అక్కడ బయటకు వెళ్తాం అనమాట. 46 ఇది. రామ రామ చూడ మల్లయ్యకి రామ రమ్మ చూడ మల్లయ్యకి రామ రమ్మ ఇలా లంగడున్నదైనా రామ రామ ఇలా లంగడున్నదైనా రామ రామ జానికి దేవుడమ్మ రామ రమ్మ జానికి దేవుడమ్మ రామ రమ్మ రాజానికి రాజగరత రామ రామ రాజానికి రాజగరత రామ రామ రాజమేల దాదవయ్య రామ రమ్మ రాజమేల దాదవయ్య రామ రమ్మ తండ్రి గుంచి రామ రామ తండ్రి గుంచి రామ రామ నా భోగ రచ్చ కట్టే రామ రామ నా భోగ రచ్చ కట్టే రామ రామ రచ్చ మీద మల్లయ్యనే రామ రామ రచ్చ మీద మల్లయ్యనే రామ రామ రాజరీతగా పట్టే రామ రామ బోనం అయితే అంతా రెడీ అయిపోయింది అనమాట గాయస్. సో ఇప్పుడు ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం, ఎల్లమ్మ బోనం. తల్లి బోనం సమర్పించినాక ఇక్కడ మల్లన్నకు అయితే పట్నం వేస్తాం గాయస్. ఇంకోటి బేడీలు ఉండి బేడీతో చేస్తాం. మల్లే సోయే తరుణో మల్లే సోయే తరుణో సిదేల పర్వతాల మల్లే సోయే తరుణో మల్లే సోయే తరుణో మల్లే సోయే తరుణో సిదేల పర్వతాల మల్లే సోయే అలా మల్లే సో బాల మల్లే సా మిలుకోవయ్య పర్వతాల మల్లే సోయే బాల మల్లే సో బాల మల్లే సా మిలుకోవయ్య పర్వతాల మల్లే సోయే లాటి మల్లె పూలు జల్లు జల్లు నరాలు బలాజడాల పర్వతాల మల్లే సోయే లాటి మల్లె పూలు జల్లు జల్లు నరాలు బలాజడాల పర్వతాల మల్లే సోయే ఇదొక్కదానికైనా నీవే గలావు స్వామి మా దిక్కు చూడమయ్యా బాల మల్లే సోయే
ఒక్కదానికైనా నీవే వెళ్ళావు స్వామి మదిక్కులోనవయ్యా బాల మల్లేశ్వరి ఎండలొలికి యాప తెచ్చి కొట్టి ముక్కులు మొక్కి కుండ బూరాలేసి గండ దిప్పాలు పెట్టి పుట్టు వెంటకాలు వేసి పులా తొట్టి బండార్తో లేరు స్వామి ఇలవోని మాలేసా ఎంబా ప్రవేశపోయే ఎంబా ప్రవేశమా లింగా ప్రణేశవా వైరవోని మాలేసా ఎంబా ప్రవేశపోయే ఎంబా ప్రవేశవా ఎంబవారి శారదంబా లింగా పరమేశవా ఏకదెల్లి కోర వెళ్ళి దౌడంటూ లేడానే ఎదిగే గుల్లాల నర్మాయుడే ఉన్నావు స్వామి ఏడాదు జాడార్దు కావు స్వామి ఐలవోని మాలేసా ఓరె వెళ్ళి మాలేసా ఇలవోని మాలేసా ఎంబా ప్రవేశపోయే ఎంబా ప్రవేశవా ఎంబవారి శారదంబా లింగా ప్రణేశవా ఐలవోని మాలేసా ఎంబా ప్రవేశపోయే ఎంబా ప్రవేశవా ఎంబవారి శారదంబా లింగా పరమేశవా బాల మల్లేశో బాల మల్లేశా మెలుకవయ్య పర్వతాల మల్లేశ్వరి బాల మల్లేశో బాల మల్లేశా మెలుకవయ్య పర్వతాల మల్లేశ్వరి అంతరంతర నీ గుళ్ళు ముజాలను మిగుళ్ళు వియ్యాలను పెట్టినారా గురుడ మల్లేశ్వరి అజాజనీ గుళ్ళు ముజాలను మిగుళ్ళు వియ్యాలు పెట్టినారా దిర మల్లేశ్వరి అద్దద్దు నాది గంగా ముజాలను తరంగా బాల మూడు మల్లేశ్వరి అద్దద్దు నాది ఎందుకంటే పూజ అయిపోయినాకైతే అయ్యవారిని అయితే పట్టం మీకు రప్పిస్తారు గాయస్. మల్లికార్జున స్వామిని దర్శించుకొని వెళ్తున్నాం గాయస్. అట్లనే బండారు ఉడిస్తున్నాం గుళ్ళ. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శ్రీ అయినవోలు మల్లికార్జున స్వామి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.